మానసిక ఒత్తిడిని భరించలేక తుపాకీతో కాల్చుకొని చనిపోవాలనుకున్నానని టీమిండియా మాజీ పేసర్ ప్రవీణ్ కుమార్ తెలిపాడు. అదృష్టవశాత్తు ఆ సమయంలో తన పిల్లల ఫోటోను చూసి ఆత్మహత్య ప్రయత్నాన్ని విరమించుకున్నానని ఈ స్టార్ పేసర్ గుర్తు చేసుకున్నాడు. తన కారణంగా అభం శుభం తెలియని పిల్లలు కష్టాలు పాలవడం ఎందుకని తన నిర్ణయాన్ని మార్చుకున్నానని తెలిపాడు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రవీణ్ కుమార్ తన కెరీర్కు సంబంధించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. 2018లో రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం ఎవరు కూడా నన్ను సంప్రదించలేదు. తాగుబోతు అనే ముద్ర వేయడంతో ఎవరు నాకు కోచ్గా అవకాశం ఇవ్వలేదు. ఐపీఎల్లో ఏదైనా ఫ్రాంచైజీ బౌలింగ్ కోచ్గా నన్ను తీసుకుంటుందని భావించాను. కానీ ఎవరూ సంప్రదించకపోవడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాను. అనవసర ఆలోచనలతో నిద్రలేని రాత్రులు గడిపాను. ఒకరోజు ఎవరి కోసం బతకాలి, చనిపోవడం ఉత్తమమని తుపాకీ తీసుకుని కారులో బయటకెళ్లాను. తుపాకీతో కాల్చుకొని చనిపోవాలనుకున్నాను. కానీ కారులో నా పిల్లల ఫోటోను చూసి నా నిర్ణయాన్ని మార్చుకున్నాను. పసిపిల్లలను కష్టాల పాలు చేయడం ఎందుకని రియలైజ్ అయ్యాను. అనంతరం వైద్యుడిని సంప్రదించి డిప్రెషన్ నుంచి బయటపడ్డాను. భారత్లో చాలా మందికి మానసిక ఒత్తిడి అంటే తెలీదు, ఎవరికీ అర్థం కాదు. దాంతో నేను ఎవరితో నా బాధను పంచుకోలేకపోయాను అని ప్రవీణ్ కుమార్ చెప్పుకొచ్చాడు.